తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునికి కొంతమంది మంత్రులకు మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై మంత్రుల్లో కొందరు నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేశారట. పార్టీ అధ్యక్షుని దగ్గర నుంచి వస్తున్న ఆదేశాలు నచ్చడం లేదని ఆయనపై అలిగిన మంత్రులు చెప్తున్నట్టు సమాచారం. మంత్రుల ఆగ్రహం, అలక, ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు? అసలు మంత్రులకు వచ్చిన సమస్య ఏంటి? పీసీసీ చీఫ్ చెప్తున్న సమాధానం ఏంటి? వాచ్ ఇట్. నేతల ఫిర్యాదు గురించి తెలుసుకుని పరిష్కరించే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైనే ఫిర్యాదులు వస్తున్నాయనే వార్త గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన్ను వెంటనే నిలువరించాలని కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మొరపెట్టుకున్నారట. గత కొంతకాలంగా తెలంగాణ మంత్రుల్లో కొంతమందికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు హస్తం పార్టీలో ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఏదైనా అంశంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దానిపై సాధారణంగా మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. పార్టీ అధ్యక్షుడు ఆ పని చేయరు. ఆ నియమానికి విరుద్ధంగా పీసీసీ చీఫ్ తమకు ఆదేశాలిస్తున్నారని, అది పరిమితికి మించి ఉంటోందని కొంతమంది మంత్రులు భావిస్తున్నారట. ప్రభుత్వంలో ఆయన జోక్యం ఎక్కువైందని, ఆయన్ను కంట్రోల్ చేయండి అని మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పారట. పీసీసీ చీఫ్ గా ఉన్న తన వద్దకు ప్రజలు వివిధ సమస్యల పరిష్కారం కోసం వస్తూ ఉంటారని, ఆయా సమస్యల్ని పరిష్కరించాలని మంత్రులకు చెబితే తప్పేమిటి అంటున్నారు మహేష్ గౌడ్. గాంధీభవన్ కు వచ్చి దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలు పరిష్కరించడం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యత అని, తాను ప్రభుత్వంలో ఎవరికైనా ఫోన్ చేసి పరిష్కరించాలని కోరే అధికారం ఉందని పీసీసీ చీఫ్ అంటున్నారట. ప్రజల సమస్యలు పరిష్కారం అయితే పార్టీకి మంచి పేరు వస్తుందని, అది ప్రభుత్వానికి మంచిదే కదా అని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారట. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిపై కొంతమంది మంత్రులు చేస్తున్న విమర్శలను, ఫిర్యాదులను నేరుగా ఆయనకే చెప్పి వాటిపై ఏం చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి చర్చించారట. ఫిర్యాదులు చేసిన వారు ఏ అంశాల్లో చేశారనేది కూడా వివరంగా మహేష్ కుమార్ గౌడ్కు తెలియజేశారట సీఎం రేవంత్ రెడ్డి. సీఎం చెప్పిందంతా విన్న తర్వాత తాను ఏ సందర్భంలో మంత్రులతో ఏం మాట్లాడింది, అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో సీఎంకు వివరించారట పీసీసీ చీఫ్. గట్టిగా పని చేయాలని, తద్వారా పార్టీకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే తాను మాట్లాడుతూ ఉంటే దాన్ని కొంతమంది మంత్రులు అపార్థం చేసుకుంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ తన వాదనగా వినిపించారట. తనతో 2-3 మంత్రులకు తప్పిస్తే ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేదని, తాను చెబుతున్న పనులను అందరూ చేస్తున్నారని, కేవలం 2-3 మాత్రమే ఇష్టపడడం లేదని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. అదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరంగా చెప్పారనే చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు నేరుగా మంత్రులకు ఫోన్ చేసి ఆదేశాలివ్వటం, డిమాండ్ చేయడం మంచిది కాదని, ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే మంత్రుల కార్యాలయాలకు లేఖ రూపంలో తెలియజేయాలని కొంతమంది మంత్రులు అభిప్రాయపడుతున్నారట. ఆ విషయాన్ని ఆయనకు తెలియజేయాలని ముఖ్యమంత్రికి చెప్పారట. లేదంటే అపార్థాలు పెరగడమే తప్ప తగ్గవని పీసీసీ చీఫ్ పై గుర్రుగా ఉన్న మంత్రులు చెబుతున్నారట. కొంతమంది మంత్రులకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మధ్య కోల్డ్ వార్కు, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధం లేదని, అసలు ఇష్యూ వేరే ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. కొంతమంది మంత్రులు చెబుతున్న దానికి పార్టీ పరంగా పీసీసీ చీఫ్ అసలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకే ఆయనపై వారు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ గొడవ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి కలగజేసుకుని గ్యాప్ ని తొలగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.